శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎదుటివారు ఎంతటి మొండివారైనా సరే మీ మాట వినేలా చేసేటటువంటి 2 తమలపాకులతో ఈ చిన్న పరిహారాన్ని అయితే చేసుకోబోతున్నాం. ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో ఎదుటి వాళ్ళకన్నా అంటే భార్యాభర్తల మధ్య సైక్యత అనేది కోల్పోతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో భార్యాభర్తలు ఎక్కువగా విడిపోతున్నారు. అయితే భర్త కోసం భార్య, భార్య కోసం భర్త అయినా సరే, పిల్లల కోసమైనా, తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితుల కోసం కావచ్చు, ప్రేమించిన వారి కోసం కావచ్చు, ఎవరి కోసమైనా సరే ఈ యొక్క పరిహారం అయితే చేసుకోవచ్చు. అయితే మీ సొంతంగా మీ కుటుంబంలోని వ్యక్తుల కోసం అయితే చేయండి. బయట వారికి చెడు కలగాలని, వాళ్ళ మాట మీ వినాలని కాకుండా మనస్ఫూర్తిగా మీ యొక్క సమస్య తీర్చడం కోసం అయితే చేయండి. ఈ పరిహారం అనేది 100కి 100% ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఎప్పుడైనా ఎలా చేయాలో ఈ పరిహారం తెలుసుకుందాం. అయితే దానికోసం మీరు చేయవలసింది 2 తమలపాకులను తీసుకోండి. అలాగే కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కూడా తీసుకోండి. ఇవి 2 కూడా మంగళకరమైనటువంటి వస్తువులు కాబట్టి, శుభకరమైనటువంటి వస్తువులు కాబట్టి, వీటితో మనం ఈరోజు ఈ పరిహారం అయితే చేసుకోబోతున్నాం. ఇలాంటి అద్భుతమైన వాటితో చక్కగా పరిహారం ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే భార్యాభర్తల మధ్య సమస్యలు, తగువులు, గొడవలు ఇలాంటివి ఉన్నా కూడా మొత్తం పోతాయి. ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలు మీ మాట వినడానికి మొండిగా ప్రవర్తిస్తున్నా కూడా ఈ పరిహారం చేయవచ్చు. మరి మీరు ఉద్యోగం చేసే దగ్గరైనా, మీ కింద ఎంప్లాయీస్ కానీ, పని వాళ్ళు కానీ మీ మాట వినట్లేదన్నా, మొండిగా మూర్ఖంగా ఉన్నారనుకున్నా కూడా ఈ యొక్క పరిహారం చేయవచ్చు. అయితే ఈ పరిహారాన్ని మీకు చెప్పినటువంటి 2 వస్తువుల గురించి చెప్పగానే మీకు అర్థమయ్యే ఉంటుంది. పీరియడ్స్ టైంలో, నాన్ వెజ్ తినే టైంలో కాకుండా విడిగా ఉండే టైంలో చేయండి. ఎందుకంటే మన పూజా మందిరంలో కూర్చుని ఈ యొక్క పరిహారం చేసుకోబోతున్నాం కాబట్టి దానికోసమే ఈ 2 సమయంలో చేయకూడదని ప్రత్యేకంగా చెప్తున్నాము. తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఎవరికైనా కూడా, ఎలాంటి వాళ్ళకైనా కూడా ఎదుటి వ్యక్తి మాట వినాలని గర్వం కన్నా కూడా డబ్బుకున్న విలువను బట్టి మనుషుల మాట అయితే వింటున్నారు. అలాంటి డబ్బు గర్వం ఉన్నా కూడా వాళ్ళకి తగ్గిపోయి సానుకూలతగా మంచిగా ప్రవర్తించేలాగా ఖచ్చితంగా మీరు అమ్మవారి మారుస్తుంది. అంతటి శక్తివంతమైన పరిహారము మంగళవారం కానీ, శుక్రవారం రోజుల్లో కానీ పరిహారం చేయడం అనేది మొదలుపెట్టండి. ఒకరోజు చేసినా కూడా వారం రోజుల వరకు కూడా మీకు వస్తూనే ఉంటుంది. మీ పర్సులో కానీ, లేదంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ ఆడవారైనా సరే చేసుకోవచ్చు. దీనిలో ఎలాంటి నిస్సందేహంగా చేసుకోవచ్చు అనమాట. చెడుకు ఉపయోగించడం లేదు కాబట్టి మంచి ప్రవర్తనతో, మంచి బుద్ధితో మీ యొక్క సమస్యలు తీరడం కోసమైతే ఈ యొక్క పరిహారం అయితే చేయాల్సి ఉంటుంది. అయితే సాయంత్రం పూట ఏం చేస్తారంటే, కుదిరిన వాళ్ళు ఉదయమే చేయొచ్చు. ఉదయం 6 గంటలలోపు చేయడం అనేది మంచి ఫలితం ఇస్తుంది. అలా కుదిరిన వాళ్ళు 99% ఉదయం పూట చేయండి. తప్పదనుకున్న వాళ్ళు సాయంత్రం పూట చేయండి. ముందుగా 2 తమలపాకులు తీసుకున్న తర్వాత ఒక తమలపాకును పూజ మందిరంలో పెట్టండి. పూజ చేసుకున్న తర్వాత ఆ తమలపాకు పైన 2 పచ్చ కర్పూరం పలుకులు వేయండి. అయితే ఈ తమలపాకును తర్వాత పచ్చ కర్పూర పలుకులు వేశారు కదా, పైన మరొక తమలపాకు అనేది పెట్టండి. మీరు పెట్టే తమలపాకులు ఖచ్చితంగా కాడలు అనేవి ఉండాలి. 2 కూడా ఒకవైపుకు ఉండే విధంగా చూసుకోండి. పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఆకును పూజ మందిరంలో పెట్టుకుని హారతి ఇచ్చిన తర్వాత ధూపం అనేది ఆకుకు చూపించండి. ఇలా చూపించిన తర్వాత ఏదైనా ఒక పేపర్ని తీసుకొని పేపర్లో ఈ 2 తమలపాకుల్ని ఫోల్డ్ చేసి పెట్టుకోండి. మనం ఒక పొట్లంలాగా కట్టేసుకుని ఆ పొట్లాన్ని మగవారైతే జోబులో పెట్టుకోవచ్చు, ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. దీన్ని మీరు చేయాల్సింది తమలపాకు పొట్లాలు కట్టేటప్పుడు 2 చేతులతో పట్టుకుని మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటున్నారో, ఎవరైతే మీరు చెప్పినటువంటి మాటలు విని మీకు అనుగుణంగా ఉండాలనుకుంటున్నారో వారి పేర్లను చెప్పుకుంటూ చూపించిన తర్వాతే జేబులో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పుకునే సంకల్పం అని ఇందులో ఖచ్చితంగా ఉండాలన్నమాట. సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆకులు మడిచేసి
పొట్లంలాగా కట్టి ధూపం వేసుకొని అప్పుడు జేబులో పెట్టుకోండి. మీ యొక్క సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది. తర్వాత ఆకులు పాడైపోయి మళ్ళీ తీసి మళ్ళీ కొత్త పెట్టుకోవచ్చు. ఇలా తీసేసిన ఆకులను డస్ట్బిన్లో పడేయకూడదు. ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పరిహారం నమ్మకంతో చేసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.